ఈరోజు మనం మాథ్యూ సువార్త 5వ అధ్యాయంలోకి వెళ్తున్నాం. ఆ, దీన్ని తరచుగా కొండమీది ప్రసంగం అంటారు కదా, అవునండి, చాలా ప్రసిద్ధమైన భాగమది. ఈ ప్రాచీన మూలం నుండి. హ్మ్, కొన్ని ముఖ్యమైన ఆలోచనలను మన శ్రోతల కోసం తెలుసుకుందామని. ఖచ్చితంగా. ఇందులో చాలా లోతైన విషయాలున్నాయి. నైతికత, ఆధ్యాత్మికత గురించి శతాబ్దాలుగా ఎందరో ఆలోచించారు వీటి గురించి. సరే, మొదటగా ఆ ధన్యతలు చూద్దామా? అంటే వచనాలు 3 నుండి 12. ఆత్మలో దీనులు దుఃఖపడేవారు ఇలా మొదలవుతుంది కదా. అవును, బీట్యూట్యూడ్స్. వింటుంటే లోకం మామూలుగా గొప్ప అనుకునే వాటికి ఇది కొంచెం భిన్నంగా అనిపిస్తోంది. అంటే విజయం, బలం లాంటివి కాకుండా. నిజమే. అక్కడ ఆసక్తికరమైన విషయమేంటంటే ప్రాధాన్యత అంతా అంతర్గత లక్షణాలకు, ఆధ్యాత్మిక స్థితికి ఇచ్చారు. బయట కనిపించే సంపద, అధికారం వీటికి కాదు అన్నమాట. ఓ, ఆత్మలో దీనత్వం గలవారు, నీతి కోసం ఆకలిదప్పులు గలవారు ధన్యులు అనడం ఆ కాలానికది చాలా విప్లవాత్మకమైన ఆలోచన. అంటే నిజమైన ఆశీర్వాదం బయట కాదు, లోపల ఉందనా మీ ఉద్దేశం? సరిగ్గా లోపలి స్థితిలోనే ఆ ధన్యత ఉంది అని చెప్పడం దాని సారాంశం. మరి తర్వాత ఆ భూమికి ఉప్పు, లోకానికి వెలుగు అని చెప్పారు కదా, వచనాలు 13, 16. ఆ రూపకాల అర్థమేంటి? వినడానికి బాగున్నాయి కని. అవి కూడా చాలా శక్తివంతమైనవి. ఉప్పు రుచినిస్తుంది, కాపాడుతుంది కదా. అవును. అలాగే వెలుగు దారి చూపిస్తుంది, చీకటిని పోగొడుతుంది. అలాగే అనుచరులు కూడా సమాజంలో ఒక మంచి ప్రభావాన్ని చూపాలి. తమ క్రియల ద్వారా ఇతరులు దేవుణ్ణి గుర్తించేలా చేయాలి అనే బాధ్యతను గుర్తు చేస్తున్నాయన్నమాట. అంటే ఒక పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి అంటారు. అవును. ఉప్పు చవి కోల్పోతే ఎందుకు పనికిరాదు అన్నట్లు వారి ప్రభావం లేకపోతే వారి ఉనికికే అర్థముండదు అని. సరే, ఇక ధర్మశాస్త్రం గురించి మాట్లాడారు. వచనాలు 17, 20. ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలేదు, నెరవేర్చడానికొచ్చాను అన్నారు. కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపించొచ్చు. నెరవేర్చడం అంటే ఏంటి అసలు? మంచి ప్రశ్న అడిగారు. నెరవేర్చడమంటే రద్దు చేయడం కాదు. దాని అసలు ఉద్దేశ్యం, దాని లోతైన అర్థం, దాన్ని పూర్తిగా ఆవిష్కరించడమన్నమాట. ఓకే. కేవలం ఆ అక్షరాలను గుడ్డిగా పాటించడం కాదు. దాని వెనుక ఉన్న దైవిక సంకల్పమేంటి, దాన్ని నెరవేర్చడం. అందుకే శాస్త్రులు, పరిసయ్యులున్నారు కదా. అవును, ఆ కాలపు పండితులు. వాడి నీతి కంటే, అంటే కేవలం బయట కనిపించే నియమాల పాటించడం కంటే లోతైన, హృదయపూర్వకమైన నీతి కావాలి అని నొక్కి చెప్పారిక్కడ. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. అంటే నియమాల వెనుక ఉన్న స్ఫూర్తి ముఖ్యమన్నమాట. ఖచ్చితంగా. ఇది మనల్ని తర్వాతి భాగానికి తీసుకొస్తుంది. ఉన్నత ప్రమాణాలు. వచనాలు 21 నుండి 48 వరకు. ఇక్కడ పాత నియమాలను తీసుకుని వాటికి ఇంకా లోతైన అర్థమిస్తున్నారు కదా. అవును. ఉదాహరణకు, హత్య చెయ్యకూడదు అనడమే కాదు, సహోదరుడు మీద కారణం లేకుండా కోప్పడినా తీర్పు తప్పదంటున్నారు. సరిగ్గా. ఇక్కడ బాహ్య చర్యల నుండి అంతర్గత ఉద్దేశ్యాలకు ప్రాధాన్యత మారుతోంది. ఇది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే వ్యభిచారం చేయకపోవడం మాత్రమే కాదు, మోహపు చూపుతో చూడటమే హృదయంలో వ్యభిచారం చేసినట్టు లెక్క అన్నారు. అంటే మనసులో తలంపులకు కూడా అంతే ప్రాధాన్యతిస్తున్నారు. అయితే ఈ అంతర్గత ఉద్దేశ్యాలను అదుపులో ఉంచుకోవడం, దాని ఆధారంగా తీర్పు అంటే ఇది ఆచరణలో ఎంత కష్టం. చాలా ఉన్నతమైన ప్రమాణం కదా ఇది. నిజమే, ఇది చాలా ఉన్నతమైన ప్రమాణం. అందుకే ఇది కేవలం మన ప్రయత్నం మీద ఆధారపడదు, దేవుని సహాయం కూడా కావాలి అని సూచిస్తోందనుకోవచ్చు. ఓ, ఇదే ఉన్నత ప్రమాణం ప్రతీకారం విషయంలో కూడా కనిపిస్తుంది. కంటికి కన్ను, పంటికి పన్ను సిద్ధాంతం ఉంది గదా. అవును, పాత నిబంధనలో. దాన్ని కాదని చెడును ఎదిరించవద్దంటున్నారు. కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప కూడా చూపమని. ఇది మామూలు విషయం కాదు. అవును. ఇంకా శత్రువులను ప్రేమించండి, హింసించేవారి కోసం ప్రార్థించండి అని చెప్పడం. వచనాలు 38, 44. ఇది పూర్తిగా రాడికల్ ప్రేమ అన్నమాట. క్షమ విషయంలో ఇది మానవ సహజత్వానికి పూర్తి భిన్నమైన దైవిక ప్రమాణాన్ని చూపిస్తోంది. ఈ అంతర్గత మార్పు, ఈ ఉన్నత ప్రమాణం కేవలం ఈ హింస, ప్రతీకారం లాంటి వాటికేనా? లేక మన మాటలు, బంధాల విషయంలో కూడా ఇలాంటి లోతైన నిబద్ధత కనిపిస్తుందా? ప్రమాణాలు, విడాకుల గురించి కూడా ప్రస్తావించారు కదా. అవునండి, అక్కడ కూడా ప్రమాణాల విషయంలో అనవసరంగా ఒట్లు పెట్టొద్దు అని,
మీ మాట అవునైతే అవును, కాదు అయితే కాదు అన్నట్లు సూటిగా, నిజాయితీగా ఉండాలని చెప్పడం. వచనాలు 33-37. ఇది కూడా అంతర్గత యథార్థతకు ప్రాధాన్యత ఇవ్వడమే. హ్మ్. అలాగే విడాకుల విషయంలో కూడా కొంచెం కఠినమైన వైఖరి కనిపిస్తుంది. వచనాలు 31-32. ఇది బంధాల పట్ల నిబద్ధత, వాటి పవిత్రత గురించి మాట్లాడుతుంది. అంటే అంతా కూడా పైపై ఆచారాలు కాదు, లోపలి శుద్ధత, సంపూర్ణ నిబద్ధత ముఖ్యం అని చెబుతున్నట్లుంది. మొత్తం మీద చూస్తే ఈ అధ్యాయమంతా కేవలం బయటకు కనిపించే మంచి పనులు కాదు, అసలైన మార్పు హృదయంలో రావాలి అని, మన నీతి లోతుగా ఉండాలి అని, అందరి పట్ల, చివరికి మన శత్రువుల పట్ల కూడా ఒక రకమైన రాడికల్ ప్రేమ చూపించాలి అని నొక్కి చెబుతున్నట్లు ఉంది. ఖచ్చితంగా. అందుకే చివర్లో ఆ పిలుపు, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణులుగా ఉండండి. వచనం 48. పరిపూర్ణత. అది చేరుకోలేని ఆదర్శంగా అనిపించొచ్చు, కాని అనుసరించడానికి ఒక దిశను, ఒక అత్యున్నత లక్ష్యాన్ని చూపిస్తుంది. ఇది కేవలం కొన్ని రూల్స్ లిస్ట్ కాదు, దేవుని స్వరూపంలోకి మారమని ఒక ఆహ్వానం లాంటిది. ఈ లోతైన బోధనల వెలుగులో మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన విషయం ఒకటుంది అనిపిస్తుంది. మన రోజువారీ జీవితంలో, ముఖ్యంగా మనకు కష్టంగా అనిపించేవారితో, లేదా మనం శత్రువులుగా చూసేవారితో, వారితో వ్యవహరించేటప్పుడు ఈ రకమైన పరిపూర్ణత లేదా ఆ రాడికల్ ప్రేమను నిజంగా ఆచరణలో పెట్టడానికి ప్రయత్నిస్తే అదెలా ఉంటుంది? దాని పర్యవసానాలెలా ఉండొచ్చు?